అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం కాకరకాయలు కోసుకుని ఫ్రై చేసుకుందాము. చాలామందికి కాకరకాయ ఫ్రై అంటే ఇష్టం ఉండదండి, చేదుగా ఉంటుంది కాబట్టి. కానీ చేదు లేకుండా ఎలా వండుకోవాలో చూద్దాం. ఈ ఫ్రై అయితే చేదు అసలు ఉండదు, చేదు లేకుండా ఉంటుంది. ఇదిగోండి ఇన్ని కాకరకాయలు వచ్చినాయి ఈరోజు మనకి. ఇవైతే సరిపోతాయి, ఫ్రై చేద్దాము. చేదు లేకుండా కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. దీనికి కాకరకాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇది పైన చెక్క అక్కర్లేదు, లోపల గింజ కూడా తీయక్కర్లేదు. అటు ఇటు ముచ్చుకలు కట్ చేసి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే కాకరకాయ ముక్కలు ఎన్ని ఉన్నాయో మనకు ఉల్లిపాయలు కూడా అన్నీ కట్ చేసుకోవాలి. కొద్దిగా మిర్చి, 2 పచ్చిమిరపకాయలు ఇవి కట్ చేసుకుని దీనికి కావాల్సినవి కొంచెం తాలింపులో జీలకర్ర వేసుకుందాం. నువ్వుపప్పు అని వేగించిన నువ్వుపప్పు పౌడర్స్ వేసుకుని పౌడర్ అవసరం అవుతుంది. అలాగే సాల్ట్, కారం, పసుపు, కొద్దిగా 1 స్పూను అల్లం పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము. వేసుకుని ఇందులో ఫస్ట్ కాకరకాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇదైతే ఐరన్ ముక్కుడు పెట్టానండి. ఐరన్ అంటే మనకి హెల్త్కి కూడా మంచిది కదా. ఐరన్లో వండుకుంటే, ఐరన్ ముక్కుడులో వండుకుంటే ఐరన్ లోపాలు కూడా ఏమీ రావు. ఐరన్ ముక్కుడులో వేసుకుందాం. ఫ్రైలు అయితే పర్వాలేదు, కానీ అదే మనం వాటర్ వేసిన కర్రీస్ ఏమైనా వండితే బ్లాక్ వచ్చేస్తుంది. ఫ్రై చేసుకున్నప్పుడు అయితే వీలైనంత మట్టిగా ఐరన్ ముక్కుడు వాడటానికి ప్రయత్నించండి. అలా ఫస్ట్ కాకరకాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. దీని మీద మనం మూత కూడా పెట్టక్కర్లేదు. మూత పెడితే చేదు వాసన, ఆ స్మెల్ దీనికే ఉండిపోతుంది. అలా మూత పెట్టకుండా ఫ్రై చేస్తే ఆ స్మెల్ బయటకు వెళ్ళిపోయి చేదు వాసన కూడా మనకి ఏమీ అనిపించదు. ఫస్ట్ అయితే కాకరకాయ ముక్కలు వేసుకుని అది లైట్గా ముగ్గినా సరే మనం ఏమీ వేస్ట్ పాడేయక్కర్లేదు, వేస్ట్ చేయని అవసరం లేదు. చక్కగా అన్నీ అలా కట్ చేసేసుకుని ఇది కొంచెం బాగా ఫ్రై అయ్యేలా వేసుకుందామండి. లోపల మనం కొంచెం నువ్వులు కూడా మిక్సీ పట్టేసుకోవచ్చు. నువ్వు పొడి, నువ్వులు ఇలా పొడి చేసుకుందామండి. మధ్యలో అలా కలుపుతూ ఉండి అలా వేయించుకోవాలి. కొంచెం అయితే టైం పడుతుంది, తొందరగా అయితే అవ్వదు, కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఎర్రగా వేగేలా అయితే తీసుకుందాము. అలా అయితేనే చేదు లేకుండా ఉంటుంది. మధ్యలో ఇలా కలుపుతూ ఉందామండి. అలాగే సగం వేగే కొద్దిగా జీలకర్ర కూడా వేసేయగలం. ఇది బాగా వేగినాయండి. ఇలా వేగాక మనం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసేద్దాము. వేసి ఇవి కూడా వేగేదాకా వేగనిద్దాము. అలా ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలిపాక కొంచెం అల్లం పేస్ట్ కూడా 1 స్పూన్ వేసి కలుపుతామండి. మనకు ఆయిల్ కూడా సరిపోకపోతే మధ్యలో 1 స్పూన్ అలా ఆయిల్ వేసుకుంటూ వేగిందాము. ఇలా ఉల్లిపాయలు సగం వేగాక ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకుని కలుపుకుందాం. ఇలా మధ్యలో ఇలా కలుపుతా బాగా వేగేదాకా ఫ్రై చేద్దాము. ఇప్పుడైతే ఇలా బాగా వేగిందండి. ఇది ఇలా వేగాక అప్పుడు కారం వేసుకుందాం. మనం పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కాబట్టి కారం తక్కువ వేసాను. బాగా కలర్ఫుల్గా ఉండాలనుకుంటే పచ్చిమిర్చి తక్కువ వేసుకొని కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే కొంచెం బాగా కనిపిస్తుంది కలరు.
ఇది ఇలా వేసాక ఇందులో నూపడి కూడా వేస్తాను. ఇలా చూసుకుని వేసుకుందామండి. కలుపుకుంటూ వేసుకుంటే ఇందులో మనకి ఎంత పడుతుంది అన్నది కూడా తెలుస్తుంది. ఇందులో మనం కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి కలుపుకుందామండి. లాస్ట్లో కొత్తిమీర కూడా ఇందులో వేసేద్దాం. వేడి కరివేపాకు కూడా మగ్గిపోయి మంచి స్మెల్ వస్తుంటుంది. ఇలా ఉండగా మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి. మనకి సాల్ట్ అది చూసుకుని సరిపోకపోతే ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు సాల్ట్ వేసుకోవచ్చు. కాకరకాయ ఫ్రై రెడీ అయిందండి. ఇది అసలు సేదంటూ ఉండదు. టేస్ట్ చేసి చూడండి. చేసి ఎలా ఉందో మీరు వండుకుని టేస్ట్ చేసి చిన్న కామెంట్ అయితే పెట్టండి ఎలా ఉందో. ఇది కాకరకాయ అసలు ఇష్టం లేని వాళ్ళకి కూడా చాలా ఫేవరెట్ కర్రీ అయిపోతుంది. థ్యాంక్ యూ అండి. సర్వేజనం సుఖనో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.